ఏంటప్పు ఇవాళ ఇంత అందంగా తయారయ్యావు? కృష్ణ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడనా? నేను అస్సలే మూడ్ ఆఫ్లో ఉన్నాను. నువ్వు ఇలాగే ఇరిటేట్ చేసావనుకో, వెళ్ళక్కడ పాష్ అలారం రేస్ చేస్తా. నువ్వు కూడా మీ కృష్ణలాగా బయటికి దుబ్బేస్తావు. ఎందుకప్పు అంత కోపం? ఎందుకు అసలు ఈ మూడ్ ఆఫ్? వర్క్ ఎన్వైర్న్మెంట్ అంటే చాలా ఫనీగా ఉంటుందనుకున్నా, కానీ ఇక్కడ ఒక్కో రోజు ఒక్కో లైఫ్లా అనిపిస్తుంది. నాకు అలాగే ఉందప్పు. కృష్ణ ఉంటే సరదాగా ఉండేది. అయితే నువ్వు కూడా జాబ్ మానేసి మీ కృష్ణతో కలిసి కృష్ణ రామ అంటూ భజన చేసుకోవాల్సింది. అప్పు, నువ్వు అనుకున్నట్టు మావాడు రూమ్లో ఖాళీ ఏం లేడు. జాబ్ ట్రయల్ చేస్తున్నాడు తెలుసా? మీ వాడు జాబ్తో పాటు కొత్త పిల్లని కూడా సెట్ చేసుకొని ఉండుంటాడు. కృష్ణ మరీ అంత క్యారెక్టర్లెస్ ఫెలో కాదు. పాపం సుప్పు గురించి ఆలోచిస్తూ రోజు బాధపడుతున్నాడు. వాడేంది బొంగు బాధపడేది? మా సుప్పునే అనవసరంగా ఎక్కువ ఫీల్ అవుతుంది. అదేంటది? డైలీ మంచి మంచి డ్రెస్సులు వేస్తుంది, మేకప్ వేస్తుంది, బర్గర్ తింటుంది, అందులో బాధ ఎక్కడుంది? మా వాడిని చూడు, రూమ్లో కూర్చొని డైలీ తాగి హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాడు. హేడ్సాడు. తాగడానికి అదొక రీజన్. రోజు పీకల దాకా తాగి ఎంజాయ్ చేస్తున్నాడు. మా సుప్పునే అనవసరంగా ఎక్కువ ఫీల్ అయిపోతుంది. సుప్పు కూడా గట్టిగానే తాగుతుంది కదా. నువ్వు చూసావా? అంటే నా ఉద్దేశం సుప్పుకు కూడా తాగుడు అలవాటు ఉంది కదా అని. అసలు వీళ్ళ మధ్య డిస్టెన్స్ ఎలా తగ్గుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఏం కాదు, వాళ్ళకు వాళ్ళే కలుస్తారులే.